గుడ్ మార్నింగ్ ఎవరిబడి. డాక్టర్ ఏహెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. కొంతమంది అడుగుతూ ఉంటారు, సామాన్య ప్రజలు కానీ, ఈ మానసిక రోగుల యొక్క బంధువులు కానీ, స్వార్ ఈ మందులు వాడటం లేకపోతే ట్రీట్మెంట్ చేయటం వీటికన్నా మా మా రోగులకి యోగా, మెడిటేషను లేకపోతే మోటివేషనల్ వీడియోస్ చూపించి మోటివేషన్ కలిగించటం, వీటితో స్వస్థత చేకూర్చవచ్చా, మీరేమంటారు అని. ఇప్పుడు అంటే కొన్ని స్వల్పమైన స్వల్పకాలికంగా ఉండే స్ట్రెస్సు, పర్ఫార్మెన్స్ స్ట్రెస్సు, సిచ్యువేషనల్ స్ట్రెస్సు, స్పెసిఫిక్ స్ట్రెస్సు, మైల్డ్ యాంగ్జైటీ, వీటికి కొంతవరకు యోగా, మెడిటేషను, మోటివేషన్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. కానీ ఇప్పుడు మానసిక రోగులు చాలా రకాలు ఉంటారు. లోపల బయోజెనిక్ అమైన్స్ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన సైకోసిస్సు, అదర్ న్యూరోటిక్ కండిషన్సు, కొన్ని జబ్బుల్లో తప్పనిసరిగా మానసిక వైద్యుడి యొక్క పర్యవేక్షణ, వైద్య చికిత్స అవసరం అవుతుంది. వాళ్ళు రికవర్ అయ్యాక వాళ్ళకి యాడప్ థెరపీగా ఈ యోగా, మెడిటేషన్ కొన్ని ప్రక్రియలు అనేవి ఒక 10-20% యాడప్ బెనిఫిట్గా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.